దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అమ్మ, ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మరి వారికి ఉన్నటువంటి ఒక డౌట్లో దేవతలకు గురువులకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు శ్రీకృష్ణుని కూడా మనం శ్రీకృష్ణ పరమాత్మని ఇటు దేవుడు అంటాం, గురువు అంటాం. శ్రీరామచంద్రమూర్తిని దేవుడు అంటాం, గురువు అంటాం. అలాగే సూర్యభగవానుని దేవుడు అంటాం, గురువు అంటాం. విష్ణుమూర్తిని దేవుడు అంటాం, గురువు అంటాం. దక్షిణామూర్తిని దేవుడు అంటాం, గురువు అంటాం. ఇప్పుడు ఆ దేవతలకి గురువులకు ఉండేటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి, వేరియేషన్ ఏంటి అనేటువంటి దాని మీద కొన్ని డౌట్స్ మనకి. దాని గురించి కొంచెం ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహంతో గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా దేవుడు దేవత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశ స్వరూపం అని అర్థం. దేవుడన్నా దేవత అన్న ఈ రెండు పదాల్లో ఏ పదానికైనా కానీ అర్థం చెప్పుకుంటే ప్రకాశించేటువంటి వారు, వెలుగు స్వరూపము అని అర్థం. దేవుడు అంటే వెలిగేవాడు అని అర్థం, వెలుగు స్వరూపం అని అర్థం. అయితే దివ్వ అనేటువంటి ధాతువు నుంచి ఈ దేవుడు దేవత అనేటువంటి పదాలు ఏర్పడ్డాయి. అయితే దేవుళ్ళు పురుషుల స్త్రీల ప్రశ్న. దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు పురుషుల స్త్రీల అంటే దేవుళ్లకు అసలు మనం చెప్పుకోవడానికి అలాగానే ఆ లోపల ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉంటుందో, లోపల ఉండేటువంటి దివ్యత్వం ఏదైతే ఉంటుందో దానికి అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకత్వం కలిగి ఉన్నటువంటిది కూడా కాదు. స్త్రీ అని కానీ పురుషుడని కానీ నపుంసకం అని కూడా వర్ణించటానికి వీలు లేనటువంటిది అని మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే మనకు సాంఖ్య విచారణ చెప్పుకున్నప్పుడు సాంఖ్య విచారణలో చెప్పుకున్నటువంటి దేవతలు వేరు, మళ్ళా ఇక్కడ చెప్పబడేటువంటి అవతార పురుషులు వేరు. అవతార తత్వానికి దేవతల మనకు సాంఖ్య విచారణలో చెప్పుకునేటువంటి దేవతలకు ఆ వ్యత్యాసం అనేటువంటి దాన్ని మనం గుర్తించవద్దు. ఎప్పుడైనా కానీ చాలామంది దేవుళ్ళు అంటే మనుషుల రూపంలో ఉంటారనుకుంటారు. మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం దేవుళ్ళు ఎలా ఉంటారంటే మనుషుల రూపంలో ఉంటారనుకుంటారు. అందుకే మనం దేవుడిని ఒక మనిషి రూపంగానే కొలుస్తాం. అదే ఒక పక్షి ఉందనుకోమ్మా, ఒక పక్షి దేవుణ్ణి ఎలా ఊహించుకుంటుంది అంటే పక్షి రూపంలోనే ఊహించుకుంటుంది. దేవుడు అంటే పక్షి రూపంలోనే ఉంటాడు అని ఒక పక్షి అనుకుంటుంది. ఒక ఆవు ఉందనుకోమ్మా, ఒక ఆవు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుంది అంటే ఆవుకి దేవుడు ఆవు రూపంలోనే కనిపిస్తాడు. ఒక మేకకు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఒక మేక రూపంలోనే ఉంటాడు అనుకుంటాడు. అలాగే మనం కూడా దేవుడు ఎలా ఉంటాడు అంటే ఒక ఫిక్స్ అయిపోయినాం, దేవుడు కూడా ఇలా మనిషి రూపంలోనే ఉంటాడు అనేటువంటి ఒక ఊహ, ఒక ఆలోచనతో మనం ఆ దేవుడిని ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది. దేవుడిని మానవుడి రూపంలో కాకుండా వేరే రూపంలో ఆరాధించగలమా? ఆరాధించే వాళ్ళు ఉంటారా? చాలా అరుదు, చాలా అరుదు. ఎలా అంటే ఇప్పుడు అమ్మని ఆరాధిస్తాం, తల్లి ప్రత్యక్ష దైవం, మాతృదేవోభవ అన్నారు. అందుకే శ్రీమాత అని మనకు లలిత సహస్రనామాలో ఫస్ట్ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ మనం ప్రారంభించడం జరుగుతుంది లలిత సహస్రనామాలు. లలిత అంటే కూడా తిరిగేస్తే తల్లి అని అర్థం వస్తుంది. లలిత అని లలిత ఉంటుంది కదమ్మా, లీని లకారాన్ని ఒత్తుగా మార్చినప్పుడు తల్లి అని అర్థం వస్తుంది అన్నమాట. లలిత అన్నా కానీ తల్లి అని అర్థం వస్తుంది. అందులో ఉన్న మొదటి నామం కూడా శ్రీమాత అని వర్ణించడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రత్యక్ష దైవం తల్లి అని చెప్పినప్పుడు కూడా ఆ దైవం ఎలా ఉంటారు అని చెప్పినప్పుడు మనకున్నటువంటి తల్లి కంటే ఒక సుప్రీం క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళను దేవతగా వర్ణించడం. తల్లికి ఎన్ని చేతులు ఉంటాయి? 2 చేతులు ఉన్నాయి. అదే దేవతామూర్తి అయినటువంటి మాతృము శ్రీమాత అని చెప్పినప్పుడు ఆ దుర్గాదేవికో లేకపోతే అలా చెప్పబడినటువంటి దేవతామూర్తులు లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని వర్ణించుకున్నాం అనుకో, ఊహించుకున్నాము. వాళ్ళకి ఇంకా 4 చేతులు ఉంటాయి, 8 చేతులు, 6 చేతులు, ఇట్లా రకరకాల చేతులు, హస్తాలను ఎక్కువ హస్తాలు కలిగి ఉండి, ఎక్కువ శక్తి కలిగి ఉండి, ఎక్కువ ఎత్తి ఉండి, ఎక్కువ ప్రకాశ స్వరూపంగా ఉన్నట్లుగా మనం భావన చేస్తాం. నిజంగా దేవతలందరూ అలా ఉంటారా? మనం అలా భావన చేస్తున్నాం కాబట్టి అలా మనకి ప్రకటితమవుతున్నారు. భగవద్గీతలో ఇలా ఉన్నటువంటి అంశానికి కాంట్రవర్సీ లేకుండా ఒక స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని అందించారు.
దేవుళ్ళకి అసలు రూపం లేదని చెప్పారు. భగవద్గీతలో నేను చెప్పారు, దేవుళ్ళకి అసలు రూపం లేదు. కానీ ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహమం. నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో నీకు దర్శనమిస్తారు. నిజంగా దేవుడికి రూపం లేదు, నిజంగా దేవుడికి రూపం లేదు. కానీ నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో ఆయా దేవతలు నీకు ప్రకటితమవుతారు అని చెప్పి మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకొక మాట కూడా చెప్తాను మనకి భగవద్గీతలో. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వమధిష్టాయ సంభవామ్యాత్మ మాయే అని చెప్పారు. అజోపి సన్ అవ్యయాత్మ. అజహ అంటే పుట్టుక, అవ్యయ అంటే నాశనం. అంటే ఒకటి, నాకు పుట్టుక లేదు, నాకు మరణము కూడా లేదు. అజహ అంటే పుట్టడం లేదు, నేను పుట్టుకే లేనటువంటి వాడిని, నాశము కూడా లేనటువంటి వాడిని నేను. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అవకతవకలను సరిదిద్దడం కోసం, ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం నేను ఒక రూపాన్ని ధరించి ఈ లోకంలో అవతరిస్తాను అని చెప్పి అప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి మనకు ఈ 2 శ్లోకాల కంటే ముందు ఇది చెప్తారన్నమాట. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వం అధిష్టాయ. ఈ ప్రకృతిని నా ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని వినియోగించుకొని నేను అనేకమైనటువంటి శరీరాలను ధరించి ఈ ప్రకృతిని నేను బ్యాలెన్స్ చేస్తాను, ఈ యొక్క అవకతవకలను సరిచేస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదా. అంటే దేవుడు దేవతలు అంటే వాళ్ళకి నిజంగా రూపాలు లేవు. భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. నువ్వు ఏ రూపంలో ఆరాధిస్తే నేను ఆ రూపంలో నీకు దర్శనమిస్తాను, నేను ఆ రూపంలోనే వచ్చి నేను అనుగ్రహిస్తాను. ఎందుకంటే నువ్వు రాముడి రూపంలో ఆరాధించావనుకోమ్మా, మరి అక్కడ ఉన్నటువంటి దేవతాశక్తి దుర్గాదేవి రూపంలో వచ్చి అనుగ్రహిస్తే నువ్వు ఊరుకుంటావా? నీకు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నువ్వు గజముఖుణ్ణి గజముఖ వదన గణనాథ అంటూ ఆరాధించును. మరి గజముఖ వదన గణనాథ అని ఆరాధించినప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంలో వస్తే నువ్వు ఒప్పుకోవచ్చు. అందుకని నువ్వు ఏ రూపంతో ఆరాధిస్తే ఆ భగవంతుడు కూడా, ఆ దేవతాశక్తి కూడా అదే రూపంతో వచ్చి నిన్ను అనుగ్రహిస్తారు. నిజంగా దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ స్త్రీలని పురుషులు అనేటువంటి భేదం లేదు. అక్కడ రూపాలే లేవు. మన యొక్క సంకల్పానికి అనుగుణంగా రోచనార్థాయ ఫలశ్రుతి అన్నారు. మనకి రుచి పుట్టడం కోసం, ఆధ్యాత్మికం వైపు మనం అడుగులు వేయటం కోసం మనకు ఇలాంటి అంశాలను సూచించటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? ఇప్పుడు దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలను మనకు చెప్తారు. వాళ్ళు ఏమైనా మనుషులా? మరి దేవతలు అన్నారు వాటిని. ఇప్పుడు మనకి 25 ఇంద్రియాది దేవతలు చెప్తాను. వాళ్ళు ఏమన్నా మనుషులా అంటే మనుషులు కాదు. అవి శక్తులు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకు అర్థం కావడం కోసం నేను ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అనమాట. ఇప్పుడు కరెంటు ఉందనుకోమ్మా, కరెంటు పురుషుడా స్త్రీయా? ఇప్పుడు కరెంటుని పురుషుడు అంటామా స్త్రీ అంటామా? అంటే దానికి అసలు రూపమే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఆయా నామంతో, ఆయా రూపంతో ఆరాధించటం అనేటువంటిది జరిగింది. అసలు అంటే దేవుడు అంటే ఎవరు అంటే ప్రకాశించేటువంటి వారు, దివ్య స్వరూపము అని ఒక అర్థం చెప్తారనమాట. అయితే ఇక్కడ మరి గురువులు అని ఎందుకు ఉదహరిస్తారు అంటే గురువులు అంటే ఎవరు? మరి దేవతలు వేరే గురువులు వేరా అనేటువంటిది సందేహం. దేవతల గురువులు ఒకటేనా? దేవతల యొక్క లక్ష్యాలు వేరు, గురువుల యొక్క లక్ష్యాలు వేరు. వాళ్ళ లక్ష్యం వేరే, వీళ్ళ లక్ష్యం వేరే. అర్థమైందమ్మా? ఇప్పుడు గురువు యొక్క లక్ష్యం వేరు, దేవతల యొక్క లక్ష్యం వేరు, అవతారతత్వం యొక్క లక్ష్యం వేరు. మూడు వేరు వేరు అంశాలు. దేవతలు చేసే డ్యూటీ వేరు,
అవతార పురుషులు చేసే డ్యూటీ వేరు, గురువులు చేసే డ్యూటీ వేరు. 3 వేరియేషన్ అన్నమాట. దేవతలు ఏం చేస్తారంటే దేవతలకు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉండవు. దేవతలు ఉన్నారనుకో, దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొన్ని పరిధులు ఉంటాయి. పరిమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని దేవతలు అంటారు. దేవతలు అంటే పరిమితమై ఉంటారు, వాళ్ళ శక్తి పరిమితమై ఉంటుంది, పరిధికి లోబడి పనిచేస్తారు వాళ్ళు. సూర్యుడు ఉన్నాడు అనుకోమ్మ, సూర్యుడికి ఒక పరిధి ఉంటుంది, సూర్యుడికి ఒక పరిధి ఉండదు. చంద్రుడికి ఒక పరిధి ఉంటుంది, ఇంద్రుడికి ఒక పరిధి ఉంటుంది, వాయువుకి ఒక పరిధి ఉంటుంది, అగ్నికి ఒక పరిధి ఉంటుంది. ఇవన్నీ పరిమితమైనటువంటి పరిధి కలిగి ఉన్నటువంటి శక్తులు. ఇప్పుడు లక్ష్మీదేవి ఒక పరిధి కలిగి ఉంటుంది, సరస్వతీదేవి ఒక పరిధి కలిగి ఉంటుంది, ఒక పరిమితమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అపరిమితమైన శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ దేవతలు. అనంతమైన అపరిమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ దేవుళ్ళు కానీ దేవతలు కానీ. ఈ దేవతలు ఏం చేస్తారంటే వాళ్లకు నియమించబడినటువంటి కర్తవ్య కర్మ ఏదైతే ఉన్నదో, వాళ్ళకు నియమించబడినటువంటి కర్తవ్య కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్తవ్య కర్మలు మాత్రమే వాళ్ళు చేస్తారు. అంతకు మించి ఎక్స్ట్రా వాళ్ళు చేసే ఛాన్సే లేదు. వాళ్ళకు ఓన్ సొంతంగా డిసిషన్ తీసుకునేటువంటి డిసిషన్ పవర్ కూడా దేవుళ్ళకి లేదు. దేవతలకు దేవుళ్ళకి డిసిషన్ పవర్ కూడా. ఈ వీళ్ళందరినీ అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి అడ్మినిస్ట్రేట్ సుప్రీం పవర్ ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో, అధిష్టాన చేతన బ్రహ్మం ఏదైతే ఉన్నదో అట్టి అధిష్టాన చేతన పరబ్రహ్మం యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తారు వీళ్ళంతా. అర్థమైందమ్మా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకో అమ్మ, మనలాగా రెస్ట్ తీసుకోవద్దయితే, ఇప్పుడు సూర్యభగవానుడు మనలాగా రెస్ట్ తీసుకోవద్దయితే, ఒకవేళ ఆయన రెస్ట్ తీసుకునే ఎట్లుంటుంది? ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు అనుకో అమ్మ, వాయుదేవుడు తెలుసా అమ్మ? చూసిన గోవిందమ్మ గారు వాయుదేవుడిని చూడలేదు కదా, ఆయన తెలియదుగా నీకు? వాయుదేవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి విషయం నీకు తెలుసా లేదా? ఉన్నాడని తెలుసు కానీ చూడలేదు, ఉన్నాడని తెలియలేదు కానీ చూడలేదు. ఇప్పుడు ఆయన వాయుదేవుడి యొక్క డ్యూటీ ఏంటి? గాలి అటు ఇటు వేస్తూ ఉంటుంది, అంతే కదా. ఒకవేళ ఆయన సృష్టి పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తూ ఉన్నా కనీసం ఒక్కరోజు ఆయన రెస్ట్ తీసుకోకపోతే బాగోదని చెప్పి 2 గంటలు రెస్ట్ తీసుకున్నాకో ఎలా ఉంటుంది? అంతే కదా, కేలికతం. ఈ ప్రపంచం మొత్తం కూడా వినాశనం అయిపోయింది. ఈ ప్రపంచం ఇప్పుడు ఎవరైనా తిట్టేప్పుడమ్మ, తిట్టేప్పుడు అంటారు, వాడు గాలోడా అన్నారు అనుకోమ్మ, వాడు ఊరుకుంటాడు, నన్ను గాలోడా అంటవా, నన్ను గాలోడా అంటవా, అవునా కాదా? మరి వాడు గాలి లేకపోతే బ్రతుకుతున్నాడా? గాలోడని ఎందుకన్నారు? గాలితో బ్రతికేవాడా అని అర్థం, గాలి పీల్చుకొని బ్రతికేవాడా అని అర్థం గాలోడంటే, అంతేకమ్మా. మరి గాలి పీల్చుకోకుండా ఏమన్నా వేరే అమృతం వేరే ఏమన్నా పీల్చుకొని బ్రతుకుతున్నాడా వాడు? నేను గాలి పీల్చను, ఈ రోజు నుంచి నాకు కోపం వచ్చింది, నేను గాలి పీల్చను అని చెప్పి ముక్కుల్లో దూదులు పెట్టుకున్నాకో ఇంతే సంగతులు, అవునా కదా. అంటే గాలిదేవుడు ఉన్నాడని అంటే ఆ స్పర్శ ద్వారా ఎరగగలుగుతున్నాం. గాలిదేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం, అవునా. ఇప్పుడు మరి గాలిదేవుడికి ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఇంటికి వెళ్ళగలుగుతున్నారు, ఆశ్రమంలో ఉండాలంటే ఆశ్రమంలో ఉండగలుగుతున్నారు. సపోజ్ మీరు మిర్చి బజ్జీ తినాలనుకుంటే తినగలుగుతున్నారు, ఏది తినాలంటే అది తినగలుగుతున్నారు. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు మీకున్నాయి, ఉండాలంటే ఉంటారు, వెళ్ళాలంటే వెళ్తారు, ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు మీకున్నాయి. కానీ దేవతలకు లేవు ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు. వాయుదేవుడు ఆగటానికి వీల్లేదు, మీరు ఆగొచ్చు. మీ ఇంటికాడి నుంచి ఆశ్రమానికి వచ్చి నిన్ననే వెళ్దాం అనుకున్నారు, కానీ ఇలా ఉందాం అనుకున్నారు, ఉన్నారు. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు? రమ్మనేవాళ్ళు ఎవరు? మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ స్వతంత్రం. కానీ దేవుళ్ళకి అలా లేదు. వాయుదేవుడికి అలాంటి అవకాశం లేదు. అగ్నిదేవుడు మండకుండా ఉండలేడు, భూమి తిరగకుండా ఉండలేదు. భూమి పుట్టించే లక్షణం అమ్మ, భూమిలో అనేకమైనటువంటి ఓషధను పుట్టించే లక్షణం కలిగి ఉంది కదా. ఇవన్నీ కూడా వాటికి ఉన్న చెప్పబడినటువంటి ధర్మాలు. దేవతలు అంటే పరిమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క పరబ్రహ్మం యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉంటారు. వాళ్లకు స్వయంగా నిర్ణయించే శక్తి లేదు, వాడు స్వయంగా నిర్ణయించే శక్తి లేదు. సపోజ్ ఉదాహరణకి మీ అబ్బాయి లక్ష్మీదేవి పూజ చేసిందనుకో అమ్మ, మీ అబ్బాయి లక్ష్మీదేవి పూజ చేసిందనుకో, లక్ష్మీదేవికి ఎలాంటి స్వార్థం ఉండదు, అర్థమైందా? లక్ష్మీదేవి తత్వం ఏం చెప్తుంది అంటే నువ్వు పూజ చేస్తే నిన్ను అనుగ్రహిస్తుంది, దట్స్ ఆల్.
అర్థమైందమ్మా? ఫండమెంట్ నువ్వు ధర్మాన్ని ఫాలో అయితే, ఈ లోకంలో ఏవైతే ధర్మాలు చెప్పారో ఆ ధర్మాలు ఎవరైతే అనుసరిస్తారో ఆ ధర్మాలను అనుసరించినటువంటి వాళ్ళు ఆ దేవతా శక్తులు అనుగ్రహిస్తాయి. అర్థమైందమ్మా? నువ్వు పూజ చేసేప్పుడు కొన్ని నియమాలు చెప్పారు, ఆ నియమాలని అనుసరించి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఆ ప్రయోజనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇదే ధర్మం, దేవతల యొక్క ధర్మం. కానీ అవతార పురుషుల యొక్క ధర్మం, అవతార పురుషులు ఏం చేస్తారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించేస్తారు. అవతార పురుషులు ఏం చేస్తారు? చెడు పనులు చేశారనుకోమ్మ, అధర్మం, అన్యాయం, ఎలాంటి చెడు లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళను నిర్మూలిస్తారు. అర్థమైందా? ఇప్పుడు మరి రామరావణ సంగ్రామం కానీ, అర్థమైందమ్మా, కురుక్షేత్ర సంగ్రామం, ఇలాంటివన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా ప్రాణ నష్టం జరిగింది. అంతేందుకు ఈ ప్రకృతిని బ్యాలెన్స్ చేయడం కోసమే కరోనా అనే ఒక చిన్న అస్త్రాన్ని వదిలారు. కరోనా అనేటువంటి చిన్న అస్త్రాన్ని వదిలారు. లోకం మొత్తం అతలాకుతలం అయిపోయింది. లోకం మొత్తం ఎంత ఇబ్బంది పడింది అంటే ఇవన్నీ కూడా పరమాత్మ ఈ ప్రకృతిని బ్యాలెన్స్ చేయడం కోసం చేసేటువంటి పని. ఇది అవతార పురుషుల యొక్క ధర్మం, దేవతల యొక్క ధర్మం, అది అవతార పురుషుల యొక్క ధర్మం. మరి గురువుల యొక్క ధర్మం ఏంటి? దక్షిణామూర్తి, అర్థమైందమ్మా, అలాగే దత్తాత్రేయుడు కానీ, శ్రీ మహావిష్ణువు కానీ, సూర్యభగవానుడు కానీ, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కానీ, శ్రీరామచంద్రమూర్తి కానీ, వీళ్ళందరూ కూడా గురువులు. వీళ్ళందరూ కూడా గురువులు. వీళ్ళు ఏం చేస్తారంటే రాముడు అంటే రావణుని సంహరణ రెండూ ఉన్నాయి. రాముడి దగ్గర రాముడు ఒక గురువుగా ఉన్నాడు, అలాగే అవతార తత్వం కూడా కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక గురువుగా ఉన్నాడు, ఒక అవతారమూర్తిగా ఉన్నాడు. కాబట్టి రెండు ధర్మాలు పాటించారు. రాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఏం చేశారంటే గురుధర్మాన్ని పాటించారు, ఇటు అవతార తత్వాన్ని కూడా, అవతార ధర్మాన్ని కూడా పాటించారు. మిగతా గురువులకి శ్రీరామకృష్ణులకి, రాముడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి డిఫరెన్స్, రాముడు ఏం చేశాడు? ఆంజనేయ స్వామికి బోధ చేశాడు, రావణాసురుని సంహరించాడు. ఇటు గురువుగా బాధ్యతను పూర్తి చేశాడు, అటు అవతార తత్వంగా రావణుని సంహరించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా అర్జునుడికి, ఉద్ధవుడికి, రుక్మిణీదేవికి బోధ చేశాడు. అలాగే వీళ్ళున్నారు కమ్మ కౌరవులు, వాళ్ళందరినీ కూడా సంహరించారు. రెండు ధర్మాలు పాటించారు వీళ్ళు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కానీ, శ్రీరామచంద్రమూర్తి. మరి కానీ మిగతా దేవతలు, మిగతా గురువులైనటువంటి వాళ్ళు అలా చేయలేదు. ఇప్పుడు సాందీప మహర్షి ఎవరి మీద అన్న యుద్ధం చేశారా? జనక మహారాజు రాజు కాబట్టి ఆయన కొంత పరిస్థితి వేరు, క్షత్రియుడుగా తను నిర్వర్తించవలసినటువంటి కర్మలు నిర్వర్తించాడు. అయినా కానీ తనకున్నటువంటి ఒక దినచర్యలో భాగంగా ఉదయం ఒక రోజులో సగాన్ని 12 గంటలుగా పరిగణించుకుంటే 6 గంటలు రాజ్యపాలన చేసేవాడు, 6 గంటలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం కోసం ప్రయత్నం చేశారు జనకుడు. యాజ్ఞవల్క్య మహర్షి ఏమైనా ఎక్కడైనా యుద్ధం చేశాడా? ఏం యుద్ధం చేయలేదు. ఆయన ఒక గురువుగా ఈ లోకానికి ఎలాంటి జ్ఞానాన్ని అందించాలో అలాంటి జ్ఞానాన్ని అందించారు. కానీ అవతార పురుషులకి గురువులకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే అవతార పురుషులు శిక్షిస్తారు, గురువులు శిక్షణ ఇస్తారు. గురువులు ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. గురువులు శిక్షించరు. గురువులు దయామూర్తులు. గురువులు దయామూర్తులు, కరుణా సముద్రులు వాడు. అర్థమైందమ్మా? గురువుకి కోపం ఉండదు. ఒక్కటే ఫండమెంటల్, గురువుకి కోపం ఉండదు. కోపం ఉంటే ఆయన గురువు కాదు. కోపం ఉంటే ఆయన గురువు కాదు. గురువుకి ఎలాంటి సందర్భంలో కూడా కోపం రాకూడదు. గురువు క్షమాశీలుడై ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. గురుగీతలో గురువును కీర్తించేటువంటి సందర్భంలో, గురువును కీర్తించేటువంటి సందర్భంలో ఏమంటారు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతాగణం మొత్తం శపించినా కానీ, అర్థమైందమ్మా, సమస్త దేవతాగణం మొత్తం శపించినా కానీ అతన్ని గురువు రక్షించగలడు. కానీ గురువు యొక్క శాపాన్ని ఉపసంహరింపజేసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. ఈ ప్రపంచంలో ఏ దేవతామూర్తికి కూడా ఆ శక్తి లేదు. ఎవరికిన్నది ఇంకా లేదు, ఎవరికి ఆల్టర్నేటివ్ లేదు. గురువు యొక్క శాపాన్ని ఉపసంహరింపజేసేటువంటి సామర్థ్యం, శక్తి ఈ ప్రపంచంలో ఏ దేవతకి లేదు. ఆల్టర్నేట్ లేదనమాట. ఆల్టర్నేట్ అంత హైయెస్ట్ ఎనర్జీ ఇంకొకటి లేదనమాట.
గురువుకు గురువే సాటి, గురువుకు గురువే సాటి. ఓకే, అర్థమైందమ్మా. కానీ గురువు శపిస్తే ఎవరు రక్షించలేరు, గురువు శపిస్తే ఎవరు రక్షించలేరు. ఓకే, అర్థమైందమ్మా. కానీ గురువు శపిస్తే ఎవరు కానీ శపిస్తే ఆయన గురువు కాదట. మళ్ళీ ఇదొక సూత్రం చెప్పారు. గురువు శపిస్తే ఈ ప్రపంచంలో ఎవరూ రక్షించలేరు, కానీ ఒకవేళ శపిస్తే ఆయన గురువు కాదట. అంటే ఏంటి అర్థం? గురువు ఎంతటి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి అలా సూచించడం అనేటువంటి, శపించేవాడు గురువు కాదు, గురువు అనుగ్రహించేవాడు, ఆశీస్సులు అందించేటువంటి వాడు, ప్రేమస్వరూపుడు. గురువు అంటే ప్రేమకు ప్రతిరూపం. గురువు దగ్గర ఉన్న ఎంత ప్రేమ ఉంటుంది అనే దానికి క్యాలిక్యులేషన్స్ లేవనండి. కొలతలకు అందనిది ప్రేమ అన్నారు. గురువు యొక్క ప్రేమ ఎలాంటిదంటే కొలతలకు అందేటువంటిది కాదు. అది లీటర్లలోనో కేజీ లెక్కనో తూచేటువంటిదో కొలిచేటువంటిదో కాదు. ఇది ఇన్ఫినిట్ అన్నారు, అనంతమైనటువంటిది అన్నారు. అందుకే మీరు మొన్న పాట పాడారు కాకయ్య, నా తండ్రి నన్ను ప్రేమ యోగి గమ్మనేనే, యోగి గమ్మనేనేవే రాగి గమ్మనేనే, కరుణా ప్రేమల చేత కరిగి పొమ్మనేనే. దేంతో? కరుణ ప్రేమ చేత కరిగి పొమ్మన్నాడు. అర్థమైందమ్మా. గురువు దగ్గర ఏముంటాయి అంటే ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. మనం ఆ గురువు యొక్క ప్రేమలో, గురువు యొక్క కరుణకు కరిగిపోవాలి. అంటే అదేమ్మా, అంటే మనం దాసులకు కావాలి, దాసకమల నీ వాసి కావాలి, ధరణిలో జన్మము లేదని దడేకడంక కొట్టుచుండాలి సామాన్యమటో అని చెప్పి మనకు తత్వంలో చెప్తారు. దాసులు అంటే పరంపరాగతంగా వచ్చేటువంటి శిష్యుడైతే ఇలాంటి సల్లక్షణయుతుడై ఉండి శరణాగత భావంతో జీవించగలుగుతాడు అని సూచించటం అనేటువంటిది అర్థం. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా. దేవతలు అంటే దివ్యమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళకు ఒక ఆకారం అంటూ లేదు, కానీ ఆకారం లేదు కానీ ఒక శక్తి స్వరూపంగా ఉంటారు. ఎవరు ఏ ఆకారంతో ఆరాధిస్తే ఆ ఆకారాన్ని వారు ధరిస్తారు. మనం ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపాన్ని ధరించి వాళ్ళను అనుగ్రహిస్తారు. ఇది దేవతల యొక్క లక్షణం. అవతార పురుషులైతే తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తారు, మంచి చేసినటువంటి వాళ్ళని రక్షిస్తారు. ఇది దేవతల యొక్క ధర్మం. గురువు యొక్క ధర్మం ఏంటంటే తప్పు చేసినటువంటి వాడిని కూడా ప్రేమతో క్షమించి వాడి మనస్సుని మార్చి, అర్థమైందమ్మా, కఠిన పాషాణ హృదయస్థుడైనప్పటికీ కూడా వాడిని గురువు తన యొక్క ప్రేమ చేత మార్చి అతన్ని ఒక మంచి జ్ఞానిగా తీర్చిదిద్దుతారు. అర్థమైందా? మామూలు విషయం కాదుగా అమ్మ. ఎందుకంటే లోకంలో చాలామంది అనేకమైనటువంటి లక్షణాలతో కూడి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మరి గురువు ఎలాంటి లక్షణాలతో వచ్చినటువంటి వాడినైనా కానీ తీర్చిదిద్దుతారు అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో గురువు లేని అవతార పురుషులు లేరమ్మ. ఇప్పుడు రాముడికి గురువు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మకి గురువు ఉన్నారు. మరి గురువు కంటే నేను ఎక్కువ అని చెప్పి ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. ఎక్కడా కూడా వాళ్ళు చెప్పలేదు. గురువు యొక్క అనుగ్రహం కోసమే వాళ్ళు ప్రయత్నం చేశారు, తప్పించారు. ఎట్లా అంటే అమ్మ, చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. వశిష్ఠ మహర్షి తనకు తెలుసు అన్నమాట, అఖండ పరమాత్మే శ్రీరాముడి రూపంలో అవతరించాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఒకసారి శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు, అయ్యా మరి నేను శిష్యుడిగా మీకు ఎలాంటి గురుదక్షిణ సమర్పించాలి అని అడుగుతాడు. నేను మీ శిష్యుని కదా, మీకు ఎలాంటి గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటాడు, నాయనా నాకు తెలుసు నువ్వు పరమాత్మ స్వరూపం, నువ్వు పరబ్రహ్మ స్వరూపం. ఒక దేవుడికి గురువయ్యే అవకాశం నాకు కలిగింది ఈ జన్మకు. ఒక దేవుడికి, ఒక అవతారమూర్తికి గురువునయ్యే అవకాశం నాకు ఈ ప్రకృతిలో మరి పరమాత్మ కలిగించాడు. మరి ఇలాంటి సందర్భంలో అసలు నిన్ను ఆశీర్వదించగలనా నేను?
వాస్తవంగా ఆలోచిస్తే ఒక గురువు కాకపోతే ఈ పాత్ర, నాకు ఈ గురువు అనే పాత్ర ఇచ్చారు, నీకు శిష్యుడు అనే పాత్ర ఇచ్చారు. ఈ పాత్రలు అవి, పాత్ర ధర్మాన్ని నేను పోషించాలి. నాకు ఇచ్చినటువంటి పాత్ర ధర్మాన్ని నేను పోషించాలి. నువ్వు శిష్యుడివి, నేను గురువుని. కానీ ఇప్పుడు నువ్వు అడిగావు కదా గురుదక్షిణ ఏమైనా ఇవ్వాలని. కాకపోతే నీ యొక్క వైష్ణవి మాయ ఏదైతే ఉంటుందో, నీ యొక్క వైష్ణవి మాయ, నీ యొక్క విష్ణు మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను నా మీదకు నువ్వు వదలొద్దు. నీ మాయను నా మీద ప్రయోగించకుండా ఉండు. ఇక అది చాలు, నువ్వు అదే నాకు ఇచ్చే గురుదక్షిణ. మనం కూడా ఈ పాట పాడుకుంటాం కదమ్మా, అమ్మ నీ మాయ నా వైపు రాకుండా చూడుము. మనం పాటలు చదువుకుంటాం కదా, నీ మాయ నా వైపు రాకుండా చూడుము అంటే ఏంటి అర్థం? వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తితో అన్న మాట అది. మనం పాటలో రాసుకున్న మాట, నీ మాయ నా వైపు రాకుండా. మరి వశిష్ఠ మహర్షికైనా మనకొద్దా? మరి ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క మాయ ఎంత ప్రభావవంతమైంది. మనం చదువుకున్నాం కదా, మనకు పెనుమాయను జూడు మీద పెట్టియ లోపలి గారడి చెట్టుపైన గానవచ్చి చెట్టున చూడన్ అని చదువుకున్నాం కదా. మాయ యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుంది అనేటువంటిది మనం గుర్తించగలిగాం. కానీ అది దైవీ సంబంధమైనటువంటిది. భగవద్గీతలో పరమాత్మ దైవీ హేష గుణమయి మమ మాయా దురత్య మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాం తరంతితే అన్నారు. ఇది నా యొక్క మాయ, ఇది నా యొక్క మాయ. దీనిని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. వేరే వాళ్ళ మాయను కొమ్మ ఎదిరించవచ్చు, ఏమైనా అనొచ్చు. సపోజ్ అమ్మ ఈ వీధిలో వచ్చి ఒక ఆయన ఎవరైనా గొడవ చేస్తున్నాడు అనుకోమ్మా, ఆ గొడవ చేసేప్పుడు ముందు ఏమంటారు? అసలు అతను ఎవరో కనుక్కోండి అంటారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కోండి అంటారు. అతను ఎవరో కనుక్కోండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కోండి అని నన్ను అనుకోమ్మ. ఎవరో కనుక్కున్నారు, అతను డైరెక్ట్ సీఎం చుట్టమంట అని చెప్పారు అనుకోమ్మ. ఎవరైనా తగ్గు పెట్టుకుంటారు ఆయనతోటి? ఆయన ఎన్ని తప్పులు చేసినా కానీ సీఎం చుట్టం అయితే ఎవడ తగ్గు పెట్టుకుంటాడో వాడితోటి. వాడు బ్యాక్గ్రౌండ్ అంత బలంగా ఉంది కాబట్టి వాడితో ఎవరు తగ్గు పెట్టుకోలేరు. అట్లాగే ఇప్పుడు మాయతో మనం ఏమైనా తగ్గు పెట్టుకుందామంటే అది ఎవరి మాయ? దైవీహేషి గుణమయి మమ మాయ, అది నా యొక్క మాయ అన్నారు పరమాత్మ. అది భగవంతుని మాయ. మాయ అనేటువంటిది కూడా సొంతంగా పుట్ల ఈ లోకంలో. మాయను కూడా భగవంతుడే పుట్టించాడు. అజ్ఞానం అనేటువంటిది కూడా సొంతంగా పుట్టాడు. అజ్ఞానం కూడా పరమాత్మలో ఒక భాగమే. ఈ సృష్టిలో పరమాత్మలో ఒక భాగమే మాయ అన్న అజ్ఞానం అని. ఇవి కూడా ఆయన కంటే వేరుగా లేవు. ఎందుకంటే ఈ సృష్టి నడవాలి అంటే మాయ కూడా ఉండాలి, అజ్ఞానం కూడా. అజ్ఞానం లేకపోతే, మరుపు లేకపోతే, మాయ లేకపోతే సృష్టి కొనసాగదు. మాయ కర్మఫలాలతో కూడుకొని ఉన్నది. అదే మన యొక్క సుఖదుఖాలకు కారణభూతం అవుతూ ఉంది. అర్థమైందమ్మా? అయితే మాయను నా మీద రాకుండా చూడమని చెప్పి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తిని వేడుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేటువంటిది ఏంటమ్మా, గురువు వేరు, దేవతలు వేరు, అవతార పురుషులు, ముగ్గురిని డివైడ్ చేసుకోవాలి. ముగ్గురు వేరు వేరు అని చెప్పి మనం గుర్తించగలగాల. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఒక్క సద్గురువు. సద్గురువు కంటే శ్రేష్టమైనటువంటి వాడు కానీ శక్తివంతుడు కానీ ఈ ప్రపంచంలో ఇంకెవరికి కూడా లేరు, ఉండరు. అర్థమైంది? అత్యంత శక్తిమంతుడు ఎవరంటే ఏమని చెప్పారు? అందుకే కదా మనం గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస, గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస, గురు పరమాత్మని గుణరహితుండని గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస, కోరి భజించవే ఓ మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనస. అంతేనమ్మా? గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస అని చెప్పారు. అర్థమైందమ్మా? గురువు గొప్పవారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువు గొప్పవాడు అని చెప్పారు. అమ్మయ్య మనకు అర్థమైంది. సపోజ్ ఉదాహరణకి గురువుగారు గొప్ప అని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం గుర్తించాము లేదు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది.
మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. మన ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది భక్తులు ఇళ్లలో చూసినాం అనుకోమ్మా, గురువుగారి ఫోటో ఎంత ఉంటుంది? 9 అంగుళాలే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం బొమ్మ చిత్రపటం 3 అడుగులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అని పెట్టాం మనం? వెంకటేశ్వర స్వామి. లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో పెద్దది పెట్టిండు ఒక ఆయన. నువ్వు ఇప్పుడు ఇందులో చెప్పుకున్న ప్రకారం గురువే బ్రహ్మని, గురువే విష్ణుని, గురువే శివుడు అని పాట పాడిను. ఆశ్రమానికి వచ్చినప్పుడు అలా పాటలు పాడట్లా? ఏ అంజమ్మ గారు పాటలు పాడుతున్నాం కదా. మరి ఇంట్లో మరి గురువుగారి ఫోటో పెట్టాలిగా. ఎంట్రన్స్లో రాంగ్లోనే ఏ ఫోటో పెట్టాలి? లేవంగలోనే ఎవరు చూడాలా? గురువుగారిని చూడాలి. మరి ఎవరు ఫోటో పెడుతున్నారు? రకరకాల లక్ష్మీదేవని, పార్వతీదేవని రకరకాలే పెడతారు. అంటే ఏంటర్థం? మనం ఎవరికి ప్రియారిటీ ఇచ్చినట్టు? అంటే మనం అయితే అమ్మ మనకి మళ్ళీ కాంట్రవర్సీ ఇక్కడ. ఏమండి గురువుగారు, మా ఇంట్లో మరి మేమిద్దరమే ఉపదేశం తీసుకున్నాం, మా పిల్లగాళ్ళు ఉపదేశం తీసుకోలేదు, మా కోడలు ఉపదేశం తీసుకోలేదు, మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు మేము ఎట్లా ఫోటోలు పెట్టుకుంటామని చెప్పి అని అంటారు. అవునా కదా? పోనీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గురుభక్తులే అయినప్పుడు ఎలా పెట్టుకోవాలి ఫోటోలు? గురువుగారి ఫోటో పెట్టుకోవాలి. గురువుగారి ఫోటో పెట్టు. మరి గురువుగారు ఏమన్నా అడుగుతారు? నా ఫోటో పెట్టుకోని అడుగుతారమ్మ గురువుగారు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్తించవలసింది ఇంకా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఒకటి గుర్తు చేస్తారు. గురువు అంటే ఈ రూపం కాదు, ఈ శరీరం కాదు గురువు. మన గురువుగారు చెప్పింది ఏంటి? గురు స్వరూపం అంటే, గురు స్వరూపం అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు. మనకు బుర్హాన్ గారు ఒక పాట రాశారు, ఎప్పుడు చదువుకున్నాం. గురు స్వరూపము తెలియ తరమాయి ఇలాలోన హరిహరాదులకైనాను. గురు స్వరూపము తెలియ తరమాయి ఇలాలోన హరిహరాదులకైనాను. సద్గురు లేక హరిహరాదులకైనాను. హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా గురుస్వరూపం తెలియదని చెప్పారు. అదేంది? గురువుగారు నాకే కనపడుతుంటే, నాకే తెలుస్తుంటే, ఇప్పుడు గురువుగారు అంటే వీరిని ఒప్పుకుంటామా ఒప్పుకోవమ్మా? ఒప్పుకోరమ్మా? ఒప్పుకుంటారు. మరి వీరిని గురువుగారు ఒప్పుకుంటామా ఒప్పుకోరా? మరి వీరిని గురువుగా ఒప్పుకున్నాం. మరి వీరిని గురించి తెలీదా మనకి? మరి వీరి స్వరూపం తెలీదా? మరి ఇది తెలుసుకోవడానికి హరిహర బ్రహ్మేంద్రాదులు రావాలంటారా? పాట రాశారేమ్మా, అది చదువుతున్నారేంది? గురుస్వరూపము తెలియ తరమా ఈ ఇలలోన హరిహరాదులకైనను. అదేందండి? వాళ్ళకే తెలియదు అంటే మనకి తెలుసా? అంటే మరి నిజమా అబద్ధమా? అయితే అమ్మా తెలుస్తుందని. సద్గురువు లేకపోతే ఆ సద్గురువు యొక్క స్వరూపాన్ని వేరింకెవరు చెప్పలేరనమాట, వేరింకెవరు దర్శింపచేయలేరు. అర్థమైందమ్మా? సద్గురువు ఉంటేనే ఆ సద్గురువు యొక్క స్వరూపాన్ని, ఆ సద్గురువు యొక్క రూపాన్ని దర్శింపచేయగలుగుతారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది. సద్గురువు ఉంటేనే సద్గురువు యొక్క రూపాన్ని దర్శింపజేస్తారు. మరి సద్గురువు యొక్క రూపాన్ని దర్శించడం అంటే అది కాదా రూపం? సద్గురువు యొక్క రూపం ఇది కాదా? అందులో ఉన్న చైతన్యం. అమ్మాయి ఇది ఒకటి క్లారిటీ వచ్చింది. సద్గురువు అంటే పైకి కనిపించే శరీరాలు కాదు, ఆ శరీరాల వెనుక ఉన్నటువంటి ఆత్మస్వరూపము, చైతన్యము. సద్గురువు అంటే ఏంటది? సత్యమైనటువంటిది. సత్ అంటే సత్యమైనటువంటిది, గురువు అంటే గుణరూపములు. సత్యమైన గుణములు లేనటువంటి, రూపములు లేనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది సద్గురు స్వరూపం. అది ఎక్కడ ఉన్నది? మన లోపల ఉన్నది, మన వెలుపల ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. సమస్త ప్రాణికోట్ల అన్నింటి యందు కూడా అదే ఉన్నది. మొన్న చెప్పుకున్నటువంటి భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యకుల దేవతల యందును. అర్థమైంది? ఈ గురుస్వరూపం ఎక్కడున్నదన్నారు? పార్వతీదేవిలో ఉన్నది, పార్వతీదేవి పతిలో కూడా ఉన్నది. అర్థమైందమ్మా? సరస్వతీదేవిలో ఉంది, సరస్వతీదేవి పతిలో కూడా ఉంది. అర్థమైందమ్మా?
రమాదేవి అంటే రమాపతి అంటే లక్ష్మీదేవిలో ఉంది, విష్ణుమూర్తిలో కూడా ఆ స్వరూపమే ఉంది. అఖిల దేవతల యందును, మానవుల యందు, పశువుల యందు, పక్షువుల యందు, గుర్రాల యందు, అన్నిటి యందు కూడా చరాచర జగత్తునంతటా కూడా ఆ యొక్క స్వరూపమే ప్రకటితమవుతూ ఉన్నది. అది సద్గురువు యొక్క స్వరూపము, అది గురు స్వరూపము. అర్థమైందమ్మా? పాదం మొదలు శిరస్సు వరకు వ్యాపించి ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరము గురువు కాదు. ఈ యొక్క శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ విశ్వాన్ని నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాని పేరు సద్గురువు. ఓకే, అర్థమైంది? ఇప్పుడు సద్గురువు అంటే ఎవరు? శరీరం కాదు, శరీరంలో ఉన్న చైతన్యం. మన అందరి శరీరాల్లో ఉన్న చైతన్యము, దేవతల అందరి యందు కూడా ఉన్నటువంటి చైతన్యము, అవతార పురుషులందరి యందు ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాని పేరు సద్గురువు. ఇప్పుడు మనం ఆరాధించవలసింది దేన్ని? అట్టి సద్గురు స్వరూపాన్ని. అట్టి సద్గురు స్వరూపాన్ని ఎవరు ఆరాధిస్తారో, ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకున్నటువంటి సమస్త వేదనలన్నీ కూడా, సమస్త దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మనం ఆరాధించినప్పుడు మనకున్నటువంటి దుఃఖాలు కానీ వేదనలు కానీ నశించాలా వద్దా? ఆ రూపాన్ని ధ్యానం చేసినప్పుడు ధ్యానముదే చదువుతాంగమ్మ, పూజ చేసాము. ధ్యానముగా వించేద మద్గురు పాద నీరాజములు వేడేద సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సమర్థ్యయుక్తము సద్గురు రూపము ధ్యానముగా వించేద మద్గురు పాద నీరాజములు వేడేదా. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. మనం రోజు ప్రార్థన చేసేప్పుడు ఇది చదువుకుంటాం. ధ్యానము గావించేదా మద్గురు పాద నీరాజములు వేడేదా సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సామర్థ్యయుక్తము సద్గురు రూపము ధ్యానము. ఎక్కడున్నానంట? గురుస్వరూపానికి సాన్నిధ్యంలో, గురుస్వరూపం యొక్క సాన్నిధ్యంలో ఉండాలి. మనం గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండాలి. మరి అందుకే కదా ఆశ్రమంలో ఉంది. గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటే ఏ అంజమ్మ గారు? గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటే సకల వేదనలు దూరం అవుతాయి అన్నారు. మరి సాయంత్రం ఇంటికి పోయాక బాగానే ఉంది, 4 రోజులు బాగానే ఉంది, గురు సన్నిధిలోనే ఉన్నాం. 4 రోజులు గురు సన్నిధిలోనే ఉన్నాం. మరి ఇంటికి పోయాక ఎట్టా? బాగా చిక్కొచ్చి పడింది అమ్మా. అది గురు సన్నిధి అంటే ఇది మనం నిర్మించుకుంది. జయగురు. గురు సన్నిధి అంటే సహస్రారం. మనం ఎక్కడుండాలా? గురు సన్నిధిలో ఉండాలి. అంటే ఎక్కడుండాలా అమ్మ? గురు సన్నిధిలో ఉండాలంటే ఎక్కడుండాలి మనం? సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు. అర్థమైందా? గురు సన్నిధి అంటే సహస్రార చక్రం. ఇక్కడికి ఎక్కితే అక్కడ వెళ్ళి కనుక నువ్వు ఆ సన్నిధిలో ఉంటే నీకున్నటువంటి సమస్త వేదనలు దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి. అర్థమైందా? గురు సన్నిధికి పోవాలమ్మా, గురుస్థానానికి పోవాలమ్మా అని చెప్పి ఆటో ఎక్కి రావడం కాదు. అర్థమైందమ్మా? ఆటో ఎక్కి రావడం కాదు. అక్కడే నువ్వెక్కడుంటే అక్కడే కూర్చొని మఠం వేసుకొని కూర్చొని మన యొక్క ప్రాణాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రార చక్రానికి తీసుకువెళ్ళి అక్కడ నిలిపి ఉంచితే అప్పుడు నువ్వు గురు సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. అప్పుడు నీకున్న దుఃఖాలు నశిస్తాయి. అప్పుడు నీకు అంటే గురు స్వరూపం అంటే అది. దాంట్లో రాశారు కదా మా నాయనగారు, సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సామర్థ్యయుక్తమౌ సద్గురు రూపము. సద్గురువు యొక్క రూపం అక్కడుంది సహస్రారం. అది సామర్థ్యయుక్తమైనటువంటిది. అది ఎంతటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది అంటే సాధకుడికి ఉన్నటువంటి సమస్త వేదనలన్నిటినీ కూడా నశింపచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రూపం అది. అట్టి రూపాన్ని ఏ సాధకుడు, ఏ శిష్యుడు దర్శిస్తాడో వాళ్ళకున్నటువంటి వేదనలు దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి. మరి దర్శించితే బాయ్ ఏం చేయాలి? మన యొక్క దృష్టిని అంతర్ముఖమనర్చాలి. మన యొక్క చూపును లోపలికి తిప్పాలి. లోచూపు చూడాలి.
అంతేగమ్మా, లోచూపు చూడాలి, అంతర్ముఖమనర్చాలి. ఏ సాధకుడైతే దృష్టిని అంతర్ముఖమనర్చి లోచూపు చూసి లోపల ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటాడో, లోపల ఉన్నటువంటి ఆ రూపాన్ని దర్శిస్తాడో, అట్టి సాధకుడు, అట్టి శిష్యుడు లోపల దర్శించిన తర్వాత సర్వత్రా బయట కూడా దర్శించగలుగుతాడు. లోపల చూడగలుగుతాడు, బయట కూడా చూడగలుగుతాడు. అది సద్గురువు యొక్క స్వరూపం అంటే అది. అట్టి స్వరూపమే పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు కూడా వ్యాపించి ఉంది. చరాచర జగత్తునందంతటా కూడా ఆ యొక్క రూపమే వ్యాపించి ఉన్నది. అర్థమైందమ్మా? చీమ నుండి, చేమల్లో కానీ, ఈగల్లో కానీ, దోమల్లో కానీ, పశువుల్లో కానీ, పక్షుల్లో కానీ, కొండల్లో కానీ, కోణల్లో కానీ, దేవతల్లో కానీ, అవతార పురుషుల్లో కానీ, సమస్త ప్రాణికోట్లన్నింటి యందు కూడా అట్టి చైతన్యమే ప్రకాశిస్తూ ఉంది. ఇదే విషయాన్ని మనకు ఋగ్వేదంలో మహావాక్యమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? దేవతల యందు, అవతార పురుషుల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి గుణరూపములు లేనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో, ప్రకాశ స్వరూపం ఏదైతే ఉన్నదో, జ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే గురు స్వరూపము. అట్టి గురు స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి, ఆ స్థితి గురు స్వరూపంతో భాషించేవాడికి దుఃఖం అనేటువంటిది ఉండదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.